వివాహ ఘట్టంలో సుముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ముహూర్తము అంటే కాలంలో ఒక భాగం. అంటే మనకి క్షణాలు, గంటలు, గడియలు ఉన్నట్లుగానే ముహూర్తం ఉంది. నిజానికి యథార్థంగా ఆలోచిస్తే ముహూర్తం అంటే చాలా స్వల్పకాలం అని అర్థం. ముహూర్త కాలం అంటారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ముహూర్త కాలం ఆగునైనా చేసి పెడతానంటారు. లేదా ఆకలి అవుతుందన్నమాట, ఒక ముహూర్తం ఆగరా అన్నం వండి పెడతాను అంటే ముహూర్తం అంటే అతి స్వల్పమైనటువంటి సూక్ష్మమైన కాలం అని అర్థం. వివాహాల్లో జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి వధూవరులు అంటే కాబోయే భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించినటువంటి ఆ నక్షత్రాలు రాసులు ఆ సమయాన్ని గమనించి మంచి ఏది ఉపకరించే కాలమో వాళ్ళ ఇద్దరికి కూడా ఆ నక్షత్రాలకి ఏ ఉపకరించే సమయం ఉందో ఆ సమయాన్నే ముహూర్తము అని నిర్ణయం చేస్తారు. దీనికే లగ్నం అని కూడా చెప్పారు. ముహూర్త కాలాన్నే లగ్నం అన్నారు. ఏది అభిజిత్ లగ్నము మొదలై విజయ లగ్నము మొదలైనటువంటివన్నీ. ఇది జ్యోతిశాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం చేస్తారు. ఉదాహరణకు మీరు గమనించండి, పంచాంగంలో వివాహ ముహూర్తాలు లేదా గృహప్రవేశ ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు ఉంటాయి. కానీ అన్ని ముహూర్తాలు అందరికీ సరిపోవు. కారణం ఏంటంటే మన రాశికి మన నక్షత్రానికి కాబోయే దంపతులకు సంబంధించిన ఇద్దరికీ సంబంధించినటువంటి పొంతన, నక్షత్ర పొంతనకు సంబంధించి దీన్ని సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళు చేసేదే ముహూర్త నిర్ణయం. అయితే ఈ వివాహం అంతా కూడా కొన్ని గంటలు జరిగే వివాహ క్రతువులో ఈ ముహూర్తం అనేది ఎక్కడుంటుందంటే మీ తలంబ్రాలు పోసుకున్నప్పుడు కాదు, సూత్రధారణప్పుడు కాదు, బహుమానాలు ఇచ్చేటప్పుడు కాదు, ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు కాదు, కేవలము జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టే సమయంలోనే ముహూర్త నిర్ణయం అన్నారు. శుభలేఖల్లో వేసేస్తాం 11 గంటల 32 నిమిషాలు అని రాస్తాం. ఆ 11 గంటల 32 నిమిషాలకి కూర్చోడానికే, మంగళసూత్రం కట్టడానికా, వీడియో చూడడానికా, దేనికి అంటే లగ్న సమయం ఏమిటంటే ఏదైతే మంత్రాధిష్టానంగా జ్యోతిశాస్త్రంలో చెప్పారో ఆ ముహూర్తానికి ఒకరినొకరు స్పృశించి శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అదే ముహూర్త సమయం. కనుక తర్వాతే తాళి కట్టడం, తర్వాతనే మట్టెలు పెట్టడం, సప్తపది ఇదంతా కూడా తర్వాతే. కనుక ముహూర్తం అనేది స్థిరంగా వాళ్ళ యొక్క దాంపత్యం శాశ్వతంగా ఉండడానికి, సుఖ సంతోషంతో ఉండడానికి, వాళ్ళ వంశం విస్తారం కావడానికి పెద్దలు జ్యోతిశాస్త్రం ద్వారా నిర్ణయించింది ముహూర్తం. అంటే ఆ చాలా పరిమితమైనటువంటి సూక్ష్మ సమయం. మన వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు కనుక ఇప్పుడు చిన్న సూచన చేస్తున్నా. శుభలేఖల్లో వేసే సమయానికి సకాలంగా కరెక్ట్గా ఆ సమయానికే కనుక వివాహం చేస్తూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటేనే అది సక్రమమైనటువంటి వివాహం. లేదు 10 మంది చూడడానికి ఆ సమయాన్ని రాశామండి కానీ ఇంకా అవ్వలేదు, తయారు కాలేదు, ఏదో చుట్టాలు ఎక్కువ రాలేదు, కరెంటు పోయిందనో అట్లా ముహూర్తాలు మార్చకూడదు. దీనికి గమనించండి, పూర్వకాలంలో ముహూర్త నిర్ణయానికి వివాహ క్రతువుకు సంబంధించిన అంతకుముందు పూర్వాంగం అంతా చేసిన తర్వాత ఇంకా గడియారం చూసుకునేవాళ్ళు. అంటే ముహూర్త సమయం రాకపోతే మంగళాష్టకాలు చదివేవారు. పెళ్ళిళ్ళల్లో మంగళాష్టకాలు ఎందుకుందంటే టైంపాస్. అంటే ముహూర్త సమయం రాలేదు కనుక ఆ సుముహూర్త సమయానికే మనం ప్రధానంగా వాళ్ళని దంపతులుగా చెయ్యాలి కనుక ఆ సమయం కోసం ఎదురు చూసి అటు ఇటు మంత్రాలు చదివి, శ్లోకాలు చదివి, ప్రవరలు ఇవంతా వివరాలు చేసి ఆ సమయానికి మాత్రమే చేయడం అనే పద్ధతి ఉంది. మనం అక్షంతలు వేసేటప్పుడు కూడా ఆ సుముహూర్తం అయిన తర్వాతే వేయటం అనే పద్ధతి ఉంది. కనుక ఈ సుముహూర్తం అనేది వివాహంలో ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఆ తర్వాత వైదికంగా జరిగేటువంటి ఆ ఇతర కార్యక్రమాల్లో స్థాళీపాకం అనేది సప్తపది అనేటువంటిది తర్వాత వేదమంత్రాలతో కూడిందే. కానీ ఇది ప్రధానంగా చెప్పబడింది కనుక వివాహం అనేది సంప్రదాయబద్ధంగా చేసుకునేవాళ్ళు, వైదిక ప్రక్రియ ద్వారా చేసుకునేవాళ్ళు ముహూర్త సమయాన్ని చాలా సూక్ష్మ సమయంగా, చాలా ప్రధాన సమయంగా గమనించి ఆ ముహూర్తానికి గౌరవం ఇచ్చి ముహూర్తానికే పాణిగ్రహణం కానీ లేదా మీరు కన్యాదానం అంటారా ఏదైనా ఆ సమయానికే చేయడం అనేది ప్రధానంగా చెప్పబడింది కనుక వివాహం మొత్తం కార్యక్రమంలో వైభవంగా వినోదంగా ఎంత చేసినప్పటికీ కూడా ఈ ముహూర్త సమయానికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎవరికి ఏమి వినపడకుండా మేళాలు కొట్టండి అంటారు. అంతవరకు కొట్టే మేళం సన్నాయి విపరీతంగా కొట్టేస్తారు. ఎందుకంటే పొరపాటున ఎవడన్నా తుమ్మినా కూడా ఎవరికి అది అడ్డు రాకుండా. కారణం ఇది, మన వాళ్ళు పెట్టిన సంప్రదాయం ఇది కనుక మంత్రము ఆ స్పర్శ అనేది 2 జరుగుతుంది. తెరసెల్లా కట్టి ఆ సమయంలో ముహూర్తం చేయడం అనేది కొద్దిసేపు అట్లా ఇద్దరు ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టి ప్రతిజ్ఞ చేసుకోవడమే, అగ్రిమెంటే ఆ సమయం అన్నమాట. కనుక వివాహంలో ముహూర్తానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీన్ని జాగ్రత్తగా రక్షించుకుంటే సనాతనమైనటువంటి వైవాహిక వ్యవస్థ శుభ్రంగా, శుచిగా, భద్రంగా ఉంటుంది.